వేగంపేటలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలపై ఇన్స్పెక్టర్ అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో డీసీపీ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రహదారి నియమ నిబంధనల గురించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని సీసీ ఫుటేజీ ప్రదర్శించారు. ఐడియా ఉంటుంది సార్. ఇంజరీ అయ్యి కాలు ఫ్రాక్చర్, చేతి ఫ్రాక్చర్ అర్థమైందా? చెప్పారు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉంటుంది క్రాస్ అయినప్పుడు ఏం చేయాలి? మనం స్లోగా పోం మనం పెడెస్ట్రియన్ క్రాసింగ్ అంటే తెలుసా అండి? రోడ్ మీద క్రాస్ ఇంజరీ అయ్యి కాలు ఫ్రాక్చర్, చేతి ఫ్రాక్చర్ వాహనంతో రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి వెళ్లాలని డీసీపీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. శవమై గాని గాయాలతో ఇంటికి వెళ్లకుండా ట్రాఫిక్ నియమాల్ని తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్ అంటే ఆషామాషిగా తీసుకుంటున్నారు, సీరియస్ తీసుకోవాలి. ప్రాణం ఇంపార్టెంట్. లైఫ్ అంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం అనేది అంత ఈజీగా తిరిగి రాదు, ప్రాణం తిరిగి రాదు. బట్ ఎంత చదువుకున్నా దీంట్లో చాలా మంది రోడ్ యాక్సిడెంట్ లో డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, బిజినెస్ మెన్ కానీ, స్కూల్ పిల్లలు చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా వాళ్ళ పిల్లలకు వెహికల్ మైనర్స్ ఉంటే వెహికల్ ఇవ్వకూడదు. ఒకవేళ వెహికల్ అనేది ఇవ్వకూడదు. పెద్దోళ్ళు అయితే కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మేజర్ అయినా కూడా తాగి నడిపకూడదు అని చెప్పాలి. తాగి నడిపిస్తా ఉన్నారు. సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తూ వెహికల్ నడిపకూడదు.